సాక్షిలో వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారు అని చెప్పటానికి ముందు ఆ సాక్షి ఎడిటర్ భారతీ రెడ్డితో 4 సార్లు మాట్లాడారు. బట్ ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడారు ఏంటి అనేది సిబిఐ విచారణలో రాలేదు. మరి దాన్ని అంటే భారతీ రెడ్డితో ఏం మాట్లాడారు అనేది మరి విచారించి తెలుసుకోవాల్సిన బాధ్యత సిబిఐ మీద ఉంది కదా అనేది నిన్న సునీత చెప్పినటువంటి మాట. అలాగే అనేక ఆధారాలు ఉన్నప్పటికీ కూడా సిబిఐ లోతుగా దర్యాప్తు చేయలేదు. కేవలం వారి వాంగ్మూలాలను నమోదు చేసుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చింది తప్ప దాని డెప్త్కి వెళ్ళి విచారించే ప్రయత్నం చేయలేదు. నేను చేసినటువంటి ఆ విచారణలో నాకు అనేక ఆధారాలు అనుమానాలు కూడా లభ్యమయ్యాయి. వాటన్నిటినీ కూడా నేను కోర్టుకి సబ్మిట్ చేశాను, సిబిఐ అధికారులు కూడా సబ్మిట్ చేశాను. బట్ అయినప్పటికీ కూడా ఈ కేసులో ఇంకా విచారించడానికి ఏమీ లేదని సిబిఐ అధికారులు చెప్పడం అనేది భావ్యం కాదు. ఖచ్చితంగా నేను నా న్యాయ పోరాటాన్ని అయితే కొనసాగిస్తాను. ఎట్టి పరిస్థితుల్లో దీని మీద వెనక్కి తగ్గేది లేదని చెప్పి నిన్న సునీత అయితే చెప్పారు. సో ఆవిడ ముందు పెట్టినటువంటి అనుమానాలు ఏంటనేది కూడా ఒక వార్త రూపంలో వచ్చాయి, ఒకసారి చూద్దాం. ఆ ఇద్దరి వరకు దర్యాప్తు వెళ్ళాలి మాజీ మంత్రి వివేక కుమార్తె సునీత అని చెప్పి చెప్పారు. సో నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పలు విషయాలను అయితే ఆ మీడియాకి చెప్పారు. అందులో ప్రధానమైన విషయాలు ఏంటో ఒకసారి చూస్తే, నేను లేవనెత్తిన అనేక అంశాలను పట్టించుకోకుండా కేవలం కిరణ్ యాదవ్ అంటే A2గా ఉన్నటువంటి సునీల్ యాదవ్ సోదరుడైనటువంటి కిరణ్ యాదవ్ అర్జున్ రెడ్డిల మధ్య ఫోన్ సంభాషణకే సిబిఐ పరిమితమైంది. కిరణ్ యాదవ్ అర్జున్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్లను రాసుకున్నారే తప్ప దర్యాప్తు అధికారులు దాని మీద లోతుగా విచారించలేదు అనేది ఒకటి. రెండోది, లోతైన విచారణ జరిగితే హత్యకు మూలాల వ్యవహారం వరకు వెళ్ళేది. వివేక హత్యకు ముందు తర్వాత కిరణ్ యాదవ్ కదలికలు ఆయన సంభాషణలు పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. కిరణ్ యాదవ్ అర్ధరాత్రి ఉమాశంకర్ రెడ్డి భార్యతో 25 సార్లు ఫోన్లో మాట్లాడినట్లు రికార్డులు ఉన్నాయి. దాని మీద సిబిఐ కానీ ఎందుకు మాట్లాడారు అనే దాని మీద సిబిఐ విచారణ చేయలేదు అనేది నిన్న సునీత చెప్పిన మాట. ఇక వివేక గుండెపోటుతో చనిపోయారని ముందుగా సాక్షి టీవీలో వేశారు. కానీ కడప నుంచి ఆ ఛానల్ రిపోర్టర్ శ్రీనివాసు చెప్పిన దానికి వేసిన వార్తకు తేడాలున్నాయి. సాక్షి టీవీ ఎడిటర్ భాస్కర్ ఆ రోజు 4 సార్లు చైర్పర్సన్ భారతీ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. ఈ కేసులో అనుమానాలు నివృత్తి కాకుండానే సిబిఐ దర్యాప్తు ముగించిందంటూ అదనపు ఛార్జ్ షీట్ వేయటమేంటి అని చెప్పి మాట్లాడారు. ఇక్కడ సునీత అడిగిన ప్రశ్న కీలకమైన ప్రశ్న ఏంటంటే, గుండెపోటుతో చనిపోయారని సాక్షి టీవీలో వేశారు, కానీ కడప నుంచి ఆ ఛానల్ రిపోర్టర్ శ్రీనివాసు తెప్పిన దానికి వేసిన వార్తకు మధ్య తేడాలు ఉన్నాయి. అంటే బహుశా ఆయనేమో గొడ్డల పోటో లేదా ఇంకోటో చెప్పుండుంటే వీళ్ళు మాత్రం సాక్షి ఛానల్లో గుండెపోటు అనేసి ఉంటారు. సునీత చెప్పేది కూడా అదే. ఆ రిపోర్టర్ కడప రిపోర్టర్ చెప్పింది వేరు, సాక్షిలో వేసింది వేరు. చెప్పిందేమో కడప రిపోర్టర్ శ్రీనివాస్ అనే వ్యక్తి, కానీ సాక్షిలో వేసింది ఎవరు? ఆ ఎడిటర్ అయినటువంటి భాస్కర్ అనే వ్యక్తి. ఆ భాస్కర్ అనే వ్యక్తి ఈ సాక్షిలో ఈ వార్త వేయటానికంటే ముందు భారతీ రెడ్డితో 4 సార్లు మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? ఇది సునీత బలంగా అడుగుతున్న ప్రశ్న. ఆ ఎడిటర్ భారతీ రెడ్డితో ఏం మాట్లాడారు? శ్రీనివాసు చెప్పింది చెప్పినట్టు సాక్షి టీవీలో వేయకుండా ఎందుకు దాన్ని మార్చి వేశారు అనేది సునీత అడుగుతున్నటువంటి ప్రశ్న. మరి ఇప్పటి వరకు దీని మీద జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డి కూడా స్పందించాల. వాస్తవానికి వీళ్ళు ఈ విషయం పలానా ఎడిటర్ ద్వారా మాకు తెలిసిందని కూడా గతంలో వాళ్ళు ఎప్పుడు చెప్పలా. బట్ అది సిబిఐ విచారణలో బయటకు వచ్చినటువంటి విషయం, సునీత అడుగుతున్నటువంటి విషయం. ఇకపోతే సమాచారం ఇచ్చిన సమయం పైన కూడా పలు అనుమానాలు ఉన్నాయని చెప్పి నిన్న సునీత అయితే చెప్పింది. హత్యకు ముందు తర్వాత కిరణ్ యాదవ్ అనేక మందితో ఫోన్ మాట్లాడారు. సాక్షి ఛానల్లో గుండెపోటుతో వివేక మృతి అని రాయటానికి 1 నిమిషం ముందే కిరణ్ యాదవ్ అర్జున్ రెడ్డికి వివేక సార్ డెడ్ అనే సందేశాన్ని రాత్రి 1:15కి పంపినట్లుగా తొలుత భావించిన ఫోరెన్సిక్ పరీక్షల్లో ప్రకారం ఆ సమయం యూటీఐలో నమోదైందని సిబిఐ తెలిపింది. భారత కాలమానానికి దాన్ని మారిస్తే ఉదయం 7:12 పంపినట్లుగా తేలింది. తాను సాక్షి టీవీలో గుండెపోటు వార్త చూసి అర్జున్ రెడ్డికి 7:12 సందేశం పంపినట్లుగా కిరణ్ యాదవ్ చెప్పాడు. అయితే సాక్షి టీవీలో ఆ వార్త 7:13 ప్రచారమైందంటే సాక్షి టీవీలో వార్త రావటానికంటే ముందే ఈయన మెసేజ్ చేశాడు. బట్ ఏమని చెప్పాడంటే, నేను సాక్షి టీవీలో చూసి మెసేజ్ చేశానని చెప్పాడు. బట్ సాక్షి టీవీలో ప్రచారమైనటువంటి ఆ టైంని ఇతను మెసేజ్ చేసినటువంటి వాట్సాప్ టైంని రెండింటిని క్యాలిక్యులేట్ చేస్తే మెసేజే ముందు చేశాడు. వివేకానంద సార్ డెడ్ అనే మెసేజ్నే ముందు చేశాడు, వార్త అనేది తర్వాత వచ్చింది.
కానీ చెప్పటం ఏం చెప్పాడు, నేను సాక్షిలో చూసి మెసేజ్ చేశానని చెప్పాడు. సో అది రాంగ్. అది ఆ 2 టైములు కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసి చూస్తే 1 నిమిషం ముందే మెసేజ్ వెళ్ళింది. 1 నిమిషం అయినా 2 నిమిషం అంటే బహుశా సాక్షిలోకి వార్త వస్తుందని కన్ఫర్మ్ చేసుకుని మెసేజ్ చేసేసి ఉండొచ్చు. బట్ వార్తకి దానికి మధ్య 1 or 2 minutes గ్యాప్ ఉంది. మీకు వార్త వచ్చిన తర్వాత చేసుంటే ఓకే, బట్ వార్త కంటే ముందే మెసేజ్ ఎలా చేసావు? చేసింది కాకుండా నేను సాక్షిలో చూసి చేశానని చెప్పడం అనేది అబద్ధం. సో దీని మీద కూడా సునీత అయితే అడుగుతుంది. అయితే సాక్షి టీవీలో 7:13కి ఆ వార్త ప్రసారం అయింది. సాక్షి ఛానల్లో 10 గంటల తర్వాత గుండెపోటు కాదు హత్యపై అనుమానాలున్నాయని ప్రచారం చేశారు. దీనిపై తీగలాగితే డొంక కదిలేది కదా. 13 లక్షల రికార్డులను రాత్రింబవళ్లు పరిశీలించి కొన్ని సాక్ష్యాలను ఇటీవల నేను న్యాయస్థానానికి సిబిఐకి కూడా అప్పగించానని చెప్పింది. అంటే సునీత దాదాపుగా 13 లక్షల రికార్డులను పరిశీలించిందంటే ఆవిడ ఓపిక చూడండి ఒకసారి. సో అంటే తన తండ్రికి మరణానికి కారణమైన వ్యక్తులకు ఖచ్చితంగా శిక్ష పడాలి అనే ఒక దృఢ సంకల్పంతో 13 లక్షలు, అంటే అదే చెప్పింది నేను ఫస్ట్లో, సిబిఐ కూడా అన్ని రికార్డులు పరిశీలించిందో లేదో మనకైతే తెలియదు, కానీ సునీత మాత్రం లక్షల్లో దరఖాస్తులను ఆ రికార్డులను పరిశీలించింది. నేను అదే విషయాన్ని చెప్పింది. ఇక సాక్షుల వాంగ్మూలాల్లో కూడా విరుద్ధమైన సమాచారం ఉందనేది నిన్న సునీత చెప్పిన మాట. హత్య జరిగిన రాత్రి నిందితుడు సునీల్ యాదవ్ ఎక్కడున్నారనే విషయమై సాక్షుల వాంగ్మూలాల్లో తేడా ఉంది. సో సునీల్ అనే వ్యక్తి కీలకమైనటువంటి వ్యక్తి. సునీల్ యాదవ్ అనే వ్యక్తి, సునీల్ తల్లి సావిత్రి యాదవ్ మొదటి ఇచ్చిన వాంగ్మూలంలో అతడు ఆ రాత్రి నుంచి 2 సార్లు బయటికి వెళ్ళి వేకువజామున 4 గంటలకు తిరిగి వచ్చారని చెప్పారు. సునీల్ రాత్రంతా ఇంట్లోనే ఉన్నాడని అతని తల్లి ఇచ్చిన మొదటి వాంగ్మూలం ఒత్తిడితో తీసుకున్నదని తాజాగా కిరణ్ యాదవ్ చెప్పారు. దీనిపై కూడా స్పష్టత ఇవ్వాలంటే 2 వాంగ్మూలాలు. ఒకసారేమో రాత్రంతా ఇంట్లోనే ఉన్నాడని చెప్పారు, మరొకసారేమో లేదు మా అబ్బాయి 2 సార్లు బయటికి వెళ్ళి వేకువజామున తెల్లారగట్ల 4ంటికి ఇంటికి వచ్చాడని చెప్పి ఒకసారి చెప్పారు. సో ఆ 2 వాంగ్మూలాల మధ్య విరుద్ధం ఉంది, వాటిని సిబిఐ తేల్చలేదని చెప్పారు. ఇక కాల్ రికార్డ్స్ కూడా అనుమానాలు. కిరణ్ యాదవ్ ఫోన్ ఉపయోగించి సునీల్ కాల్స్ చేశాడని చెప్పిన సిడిఆర్ మాత్రం వేరే విషయాన్ని సూచిస్తున్నాయని పేర్కొన్నారు. కిరణ్ ఫోన్ నుంచి ఎర్రగంగిరెడ్డికి కాల్ చేయగానే సునీల్ ఫోన్కు 3 సార్లు కాల్ చేసే ప్రయత్నం జరిగినట్లుగా రికార్డులు చూపుతున్నాయి. ఇంకా 2019 మార్చి 16న సునీల్ ఫోన్ జేఎన్టీయు రోడ్డు ప్రాంతంలో ఉండగా కిరణ్ ఫోను బకరాపురంలో ఉన్నట్లుగా రికార్డులు చూసించాయి. అంటే వాళ్ళిద్దరూ చెప్పే తప్పు. నేను ఆ వ్యక్తి ఫోన్ నుంచే ఇప్పుడు ఒక వ్యక్తి ఫోన్ నుంచి నేను ఫోన్ చేయాలంటే ఇద్దరు ఒక చోటే ఉండాలి, ఉంటేనే ఆ వ్యక్తి ఫోన్ నుంచి ఫోన్ చేయడానికి కుదురుద్ది, పక్కన ఉంటేనే. కానీ లొకేషన్స్ చూస్తే 2 వేరు లొకేషన్స్లో ఉన్నారు, కానీ అతని ఫోన్తో నేను ఫోన్ చేశానని చెప్పి చెప్తున్నాడు. సో ఇది కూడా తేడాగా ఉందని చెప్పి నిన్న సునీత చెప్పారు. ఇక అర్జున్ రెడ్డి టైం లైన్పై ప్రశ్నలు అని చెప్పి, అర్జున్ రెడ్డి తనకు ఉదయం 8 గంటలకు తల్లి ద్వారా మరణ వార్త తెలిసిందని చెప్పిన కాల్ రికార్డు ప్రకారం ఉదయం 7:28 వైఎస్ అభిషేక్ నుంచి కాల్ వచ్చినట్లుగా వెల్లడైంది. ఆ సమయంలో అభిషేక్ రెడ్డి ఘటనా స్థలంలోనే ఉన్నారన్నారు. భరత్ యాదవ్ తన వాంగ్మూలంలో సునీల్ యాదవ్పై అనుమానం వ్యక్తం చేసిన హత్య జరిగిన ఉదయం అతను అతని సోదరుడు మహేంద్ర యాదవ్ మధ్య అనేక కాల్స్ జరిగినట్లుగా రికార్డులు చూపుతున్నాయని సునీత తెలిపారు. సో ఈ అర్జున్ రెడ్డి అనే వ్యక్తి ఏం చెప్పాడంటే, ఉదయం 8 గంటలకు మా అమ్మ చెప్తే తెలిసింది నాకు ఎవరు వివేకానంద రెడ్డి చనిపోయారని, అప్పటి వరకు నాకు తెలియదని అర్జున్ రెడ్డి అనే వ్యక్తి చెప్పాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఇదే అర్జున్ రెడ్డికి అభిషేక్ రెడ్డి ఇటీవల చనిపోయాడు, డాక్టర్గా చదువుతున్నటువంటి అభిషేక్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి బంధువు. సో అభిషేక్ రెడ్డి నుంచి ఆల్రెడీ అర్జున్ రెడ్డికి 7:28కే ఫోన్ వెళ్ళింది. పోనీ అర్జున్ రెడ్డికి అభిషేక్ రెడ్డికి అప్పటికి మరణ వార్త తెలియదా అనుకుంటే ఎక్కడి నుంచి ఫోన్ చేశాడు? వైఎస్ వివేకానంద రెడ్డి మృతదేహం దగ్గర నుంచే ఫోన్ చేశాడు. అంటే 7:28 అర్జున్ రెడ్డికి అభిషేక్ రెడ్డి ద్వారా విషయం తెలిసింది. కానీ ఏమని చెప్పాడు? నాకు 8 గంటలకు మా అమ్మ ద్వారా తెలిసిందని చెప్పి సిబిఐకు వాంగ్మూలం ఇచ్చాడు. సో ఇది కూడా విరుద్ధంగా ఉన్నాయి, రికార్డ్స్ విరుద్ధంగా ఉన్నాయి. అభిషేక్ రెడ్డి ఆల్రెడీ ముందే ఫోన్ చేశాడు, 7:28 ఫోన్ చేశాడు, కానీ ఆ విషయం చెప్పలా. అభిషేక్ రెడ్డి ద్వారా నాకు తెలిసింది, అభిషేక్ రెడ్డి వివేకానంద రెడ్డి మృతదేహం దగ్గర ఉండి చూసి నాకు ఫోన్ చేశాడనే విషయాన్ని చెప్పకుండా మా అమ్మ ద్వారా నాకు తెలిసింది 8 గంటలకు అని చెప్పి అబద్ధం చెప్పాడు. సో ఇలా 1 కాదు 2 కాదు అనేక సంబంధం లేని పొంతం లేనివి అయితే ఉన్నాయి. సో సునీత చెప్పేది ఒక్కటే, ఇక్కడ చూడండి, నిద్ర లేకుండా శోధించా ఆ ఇద్దరు అంటే ఎవరు? జగన్ను భారతి వరకు దర్యాప్తు వెళ్ళట్లేదు. ఇది $1 మిలియన్ ప్రశ్న. ఆ ఇద్దరి వరకు దర్యాప్తు జరగాలి, అందుకోసమే ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా శోధించా. కొన్ని నెలల పాటు రాత్రి 11 గంటల వరకు నిద్ర మేల్కొని
తెలుసుకొని వేకువజామున 3 గంటలకు లేచి ఎంతో శ్రమించి దర్యాప్తు నివేదికలను పరిశీలించాం. అందులో వచ్చిన అనుమానాలను ఆధారాలను చూపించా. భరత్ యాదవ్, మహేంద్ర యాదవ్ అనే వ్యక్తులకు సంబంధం ఉందని ఆధారాలు అందిస్తే వాటిని పక్కన పెట్టేశారు. భరత్ యాదవ్కు తుపాకీ లైసెన్స్ ఎవరు ఇప్పించారనేది కూడా తేలాలి. ఫిబ్రవరిలో కుక్కను చంపినప్పటి నుంచి కూడా మా నాన్నపై హత్యకు కుట్ర ప్రారంభించారు. సుప్రీంకోర్టులో ప్రస్తుతం సిబిఐ న్యాయవాది సైతం దీని మీద దర్యాప్తు అవసరం లేదనటం విచిత్రంగా ఉందని చెప్పారు. వాస్తవానికి వివేకానంద రెడ్డి హత్య కంటే ముందే ఆ ఇంట్లో కుక్కను చంపేశారు. సో కుక్కను చంపింది ఎందుకంటే రేపొద్దున హత్య చేసే సమయంలో దాన్ని అడ్డం ఉండకూడదనే ఉద్దేశంతోనే చంపేశారనేది సునీత చెప్తున్నటువంటి మాట. అప్పటి నుంచి కూడా మా నాన్న హత్యకు కుట్ర పన్నారు అనేది సునీత చెప్పిన మాట. ఏది ఏమైనా సునీత చెప్పేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డిల వరకు విచారణ వెళ్ళాలి. ఎందుకనంటే భారతీ రెడ్డి కూడా ఫోన్ కాల్లో మాట్లాడారు, ఆల్రెడీ ఎడిటర్తో మాట్లాడారు. సాక్షిలో వచ్చిన సాక్షి అసలు రిపోర్టర్ చెప్పిన వార్త వేరు, సాక్షిలో ప్రచారం చేసిన వార్త వేరు. సో ఇవన్నీ కూడా తేలాలంటే వాళ్ళిద్దరి వరకు కూడా దర్యాప్తు వెళ్ళాలి అనేది సునీత చెప్తున్నమాట. ఏది ఏమైనా మొత్తంగా అటు తిరిగి ఇటు తిరిగి ఇది జగన్మోహన్ రెడ్డి దంపతుల మెడకు చుట్టుకునే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు విశ్లేషకులు భావిస్తున్నారు.